ఇప్పుడు మీరన్నట్లే ఒకప్పుడు ఎట్లయితే కేసీఆర్ని అవహేళన చేశారో ఇప్పుడు మీరు కూడా వీళ్ళని ఖతం చేస్తాం అనుకున్న పర్సన్స్ అందరు కూడా కింగ్ మేకర్స్ అయినరు. మైనంపల్లి, వివేక్, జూపల్లి, దీనిపైన ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ గొప్పతనం ఏం లేదు. కేసీఆర్ వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తామని అనుకున్నారు కాబట్టి వీళ్ళు ఆ కాంగ్రెస్లో పోయారు కాబట్టి గెలిచారు. వాళ్ళ వ్యక్తిగత విజయంగా భావించడం లేదు. వాళ్ళు పోయి కాంగ్రెస్ నీడలో వచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఎట్లనే గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళు గెలిచారు. గొప్ప విజయం కాదనుకున్నప్పుడు మీ పార్టీ మీద ప్రజలు అంత అంటే తప్పకుండా మీకు అపోజిట్ గా వెయ్యాలి ఓటని ఎందుకు నిర్ణయించుకున్నారంటారు సార్? అదే చెప్తున్నాను కదా, ఇంతమంది చెప్పాను, నేను చాలా డీటెయిల్గా చెప్పాను. మా మీద విమర్శలు చేస్తున్నప్పుడు కౌంటర్ వేయకపోవడం, కౌంటరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం మా తప్పిదం. ఇప్పుడు నేను మన ఎన్నికలమ్మా మా చొప్పదండి శాసనసభ్యుడు మళ్ళీ పోటీ చేస్తున్నప్పుడు ఇది 2023లో సుంకె రవిశంకర్ నేను ఒక గ్రామంలో తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక ఆవిడ మిడిల్ ఏజ్డ్ లేడీ, మేము ఇంట్లోకి వెళ్ళాం. సారు కేసీఆర్ రైతు బంధు ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, గాలి ఇంట్లో చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి, లేకపోతే ఇవి బాగున్నాయి, మా అత్తకు పెన్షన్ వస్తుంది, అన్నీ బాగున్నాయా అని చెప్తే మేము సంతోషపడ్డ ఓటు ఎత్తుందని. ఇంకా మేము సరే అని చెప్పి పాంప్లెట్ ఇచ్చి బయటకు వెళ్తాడే, ఓ సారు అని పిలిచేది. ఏందమ్మా అని అడిగిన. ఇంకో కేసీఆర్ అప్పు ఎందుకు చేసిండే, ప్రతి జుట్టుకు అని వాళ్ళ బిడ్డ మీద చేయి పెట్టింది, ప్రతి జుట్టుకు 5 లక్షలు అప్పు చేసిండే అని ఫేస్ ఎట్లా పెట్టిందంటే రేపు పొద్దున బ్యాంక్ కూడా వచ్చి ఆమె పుస్తకాలు గీస్తలు గుంజుకపోయేటట్టు అంత భయంలో ఆమె ఫేస్ పెట్టింది. గంత అప్పు ఎందుకు చేసిండే కేసీఆర్, జుట్టుకు 5 లక్షలు అప్పు చేసిండే అంటే ఆమె మీద ఎంత ఇంపాక్ట్ పడ్డది మా మీద విమర్శలు. మేము దాన్ని చక్కగా కౌంటర్ ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తర్వాత వీళ్ళ విమర్శలన్నీ కూడా మేము సరైన రీతిలో జవాబు చెప్పుంటే ప్రజలు బ్యాలెన్స్ చేసుకోదు, ఇది తప్పు ఇది రైట్ అందరు. మేము కొంచెం మౌనంగా ఉండడమే మా తప్పైంది. సార్, కౌశిక్ రెడ్డి అరికపూడి ఇష్యూలో మీ కామెంట్స్ ఏంటి? అసలు ఈ మధ్య కౌశిక్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి సపోర్ట్ సార్? సపోర్టే లేదమ్మా, ఇది వెరీ యంగ్ ఎమ్మెల్యే కాబట్టి ఉడుకు రక్తం ఉన్నది. సరే, పార్టీ నిర్ణయం ప్రకారంగా కోర్టులో కేసు వేసాడు కాబట్టి కోర్టులో మంచి జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యానాల పట్ల మరి ఆ గాంధీ గారు అనవసరంగా ఎక్కువ స్పందించిండు. రియాక్షన్ ఆంధ్రోడివి అన్నారు కౌశిక్ రెడ్డి. మరి అట్లాంటి వారికి బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా? ఆయన ఆంధ్రోడు అనడానికి గల కారణం ఏంటంటే గాంధీ గారు కౌశిక్ రెడ్డిని నువ్వు కరీంనగర్ రోడ్డుకి ఇక్కడ ఎందుకు వచ్చినావు అన్నాడు. ఓకే, కరీంనగర్ రోడ్డు హైదరాబాద్కి ఎందుకు వచ్చినోడిని కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం తప్పేమున్నది? కౌశిక్ రెడ్డి కూడా సేమ్ ప్రశ్న, నువ్వు ఇక్కడోని కాదు నువ్వు ఆంధ్రోని అన్నాడు. నువ్వు కౌశిక్ రెడ్డిని ఆ మాట అనకపోయి ఉంటే కౌశిక్ రెడ్డి ఆ విమర్శ చేస్తే తప్పు. ఎందుకంటే మేము ఆంధ్రోడు తెలంగాణడు అని చూపిస్తలేము. మేము ఆ రోజు ఉద్యమం 2001లో పార్టీ పెట్టినప్పుడు చెప్పినాం, బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొచ్చిన మీద మా విమర్శ లేదు, మేము వ్యతిరేకం కాదు, మమ్మల్ని దోపిడీ చేసే వాళ్ళ పట్లనే మీ వ్యతిరేకత అని చెప్పి 2001లో టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఈ రోజు వరకు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. మేము ఈరోజు తెలంగాణ నీళ్ళని, తెలంగాణ వనరుల్ని దోపిడీ చేస్తామంటే ఊరుకోం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఈ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి దేంట్లో కాంప్రమైజ్ అయితే మేము ఊరుకోమేము. ఈ కృష్ణా నదీ జలాలు కానీ, గోదావరి నదీ జలాలు కానీ మేము తెలంగాణ ప్రజల హక్కులకి భంగం కల్పిస్తే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ తప్పనిసరిగా విమర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీకి పోటీ కాంగ్రెసా బీజేపీనా సార్? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా అధికారంలో కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుంది. బీజేపీ మొన్న గెలిచినటువంటి ఎంపీలు కూడా మోడీ దేశం లోపల మోడీ గారు మళ్ళీ ప్రభుత్వానికి రావాలనేటువంటి ఆలోచన ఎక్కువ తెలంగాణ శాతంలో వచ్చింది. మోడీ చరిష్మా వల్లే బీజేపీకి ఆ మాత్రం సీట్లు అంటారా? సీట్లు వచ్చినాయి. మీ పార్టీ ఓటమి పార్టీదా లేకపోతే క్యాడర్దా సార్? పార్టీదేనండి. పాపం క్యాడర్ది ఏం లేదండి. బికాస్ క్యాడర్ ఇప్పటికి కూడా చెల్లా చెదురులు కాలేదు. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా గట్టిగా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా పాపం కొంత బాధతో ఉన్నారు, ఆ మాట వేరే విషయం. కానీ పార్టీ నిర్ణయాలు లేకపోతే పార్టీ వ్యతిరేకత వచ్చిందంటే అది పార్టీ కానీ ప్రజల కార్యకర్తలది, మా క్యాడర్ది కాదండి. స్ట్రాంగ్ ఉన్నారు. కవిత లిక్కర్ స్కామ్ వల్ల మీ పార్టీ ఓటమికి ఒక రీజన్ అది అనుకుంటున్నారా మీరు? లేదండి, అస్సలకే సంబంధం లేదు. కవిత లిక్కర్ స్కామ్ మీద మీరేమంటారు సార్? అది లిక్కర్ స్కామ్ కానే కాలేదు. ఇట్ ఈస్ ఎ పాలసీ డెసిషన్. సుప్రీంకోర్టు కూడా
అఫ్ కోర్స్ బెయిల్ పిటిషన్లకి వచ్చి చెప్పరు, కానీ వ్యాఖ్యానాలు చేసినవి మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ కేసు లోపట కవిత అన్ని రోజులు అండర్ ట్రయల్గా ఒక కన్ఫైన్మెంట్ చేయడం చాలా తప్పు. చట్టంలో చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక అమ్మాయిని ఒక స్త్రీని అనవసరంగా జైల్లో పెట్టదని చెప్తుంది. బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేటువంటి ఒక సూత్రీకరణ మన జస్టిస్ కృష్ణయ్యర్ గారు చేశారు లాంగ్ బ్యాక్. అది పాటించాలి. కానీ దురదృష్టవశాత్తు మరి ఈ న్యాయస్థానాల్లో వాళ్ళ తీర్పులు ఆ విధంగా వచ్చినాయి. మోస్ట్ అన్ఫార్చునేట్. అసలు ఈ కేసులో నేను ఒక న్యాయవాది చెప్తున్నాండి, కేజ్రీవాల్ గాక, సిసోడియా గాక, కవిత గాక, కామన్ మ్యాన్ను ఇదే కేసులో పేర్లు ఉండి ఉంటే 15 రోజులప్పుడు బెయిల్ వచ్చే కేసు ఇది. దాంట్లో రికవరీ లేదు. డబ్బులు 100 కోట్లు అనేది ఎక్కడో ఇట్స్ ఊహాజనితమైనటువంటి విమర్శలు. అందుకే కోర్టు నీ 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి, పోనీ పైసల్లో ఆవిరే కావచ్చు, అట్లీస్ట్ మీ దగ్గర నుంచి నాకు, నా దగ్గర నుంచి ఆయనకు, ఆయన దగ్గర నుంచి ఆయనకు చూపించలేదు. మరి ఎందుకు అన్ని రోజులు జైల్లో ఉన్నారు సార్? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందే వెళ్ళటం ఏంటి? నేను చెప్తున్నాను, ఇది బీజేపీ కుట్ర. సార్ మీరు ఒకప్పుడు ఒక మీటింగ్లో చెప్పిండ్రు, టీఆర్ఎస్ అనే లెటర్స్లో తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెంచుకోవటం వల్లే మీకు ఈ పరిస్థితి, లేకపోతే మీరు అడ్వైజ్ చెప్పినారు మళ్ళీ అది బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ వెళ్ళే పరిస్థితి వస్తుంది అని. ఇప్పుడు ఏంటి? ఇప్పటి కూడా సామాన్య ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకుల లోపల ఆ భావం ఉందండి. మనం బీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి మార్చుకుందాం అనే అభిప్రాయం మాకున్నది. చాలా మంది మా తెలంగాణ భవన్ లోపలనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మేమందరం రివ్యూ చేస్తాం ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం. 90% ఆ విధంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. 90% చెప్పారు ఏది మనం టీఆర్ఎస్ పార్టీకి పేరు మార్చుకుందాం సార్ అని. అయితే కేసీఆర్ గారి దృష్టి కూడా వచ్చింది, కానీ చట్టం లోపల ఇమీడియట్గా మార్చుకునే అవకాశం లేదని చెప్పి వారికి ఎవరు చెప్పారు సార్, కేసీఆర్ గారు. వారు అదే అభిప్రాయంతో ఉన్నారు. ఒకసారి మా మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రయత్నం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దరఖాస్తు పెడతాం, బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ చేయమని చెప్పి. చేయము అంటే అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఆ నిర్ణయం జరగలేదు, ఇంకా మార్చాలని చెప్పి నిర్ణయం కూడా జరగలేదు. కానీ ఆ భావం అయితే ఉంది. అయితే నేను చెప్పినా, నేను కరీంనగర్లో మీటింగ్లో చెప్పాను, నేను బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయింది, ఒక పేగుబంధం తెగినట్టు ప్రజలు భావిస్తున్నారని చెప్పినాను నేను.